రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చాడు. A2 A1 అక్యూజ్డ్ 1 వచ్చేసి జగన్మోహన్ రెడ్డి, A2 వచ్చేసి విజయసాయి రెడ్డి, ఇక్కడ K2 వచ్చేసి ప్రసన్న కుమార్ రెడ్డి, ముగ్గురు ఉన్నారు ఈ రెడ్డిలో. ఏ రోజు విజయసాయి రెడ్డి నెల్లూరు అని మీకు తెలుసా? విజయసాయి రెడ్డి నెల్లూరు అని మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. ముత్తుకూరు మండలం తాళపూడి, గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది. అది VPR గారిది ఏ ఊరు? నెల్లూరు జిల్లా. నెల్లూరులో ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ప్రశాంత్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు. అది సభ్యత సంస్కారంతో కూడింది, గౌరవ మర్యాదలతో వాళ్ళు బతుకుతున్నారు. విజయసాయి రెడ్డి నేను వచ్చేసి ఈరోజు ఎట్లుంటుందంటే నేను చూసుకుంటా, ధోని దిగుతాడు లాస్ట్ 2 బాల్ 6 కొట్టాలంటే నేను వేమిరెడ్డి మీద గెలిచేస్తా, బొచ్చు నువ్వు గెలిచేది. VPR గారి మీద గెలవాలంటే ఒక VPRఏ రావాలి. మళ్ళీ నువ్వు వచ్చేసి నేను ఇక్కడ వచ్చేస్తా, అడ్డదిడ్డంగా డబ్బులు పంచేస్తా, ఎవడ పడితే వాళ్ళు ముందు పోసేస్తా, ఎవడ పడితే వాళ్ళు నొక్కేస్తా అంటే తాట తీస్తారు ఇక్కడ జనాలు. ఇక్కడ స్వగ్రామంలో సొంత జిల్లాలో ఉండి బతుకుదిరు కోసం వచ్చిన VPR గారు ఎక్కడ? ఈరోజు నువ్వు నెల్లూరు నుంచి పోయినావు. జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంచి మంత్రి పదవులు తగ్గచ్చు, నువ్వు ఒక చార్టెడ్ అకౌంట్ కావచ్చు, ఏదన్నా నీ వల్ల నువ్వు నెల్లూరు జిల్లా అనేది తెలియదు ఇంతవరకు. నెల్లూరు జిల్లాకి రాగానే ఏదో దస్తగిరా దగదర్తిలో ఎయిర్పోర్ట్ వేస్తాడంటే ఆ పేద ప్రజలారా. ఎట్టో చెప్పాలా, మంచిగా చార్టెడ్ ఫ్లైట్ ఇస్తాను, సరదాగా బాత్రూమ్కి వెళ్ళేసి 2 పొలాల్లోకి. ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. సరైన పాఠశాల లేకపోవచ్చు, గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు, ఇంకా వాళ్ళ భక్తులు పెరిగే కొద్ది రద్దీ పెరిగింది అయ్యగట్టించకుండా రావడం అంటే పిచ్చినా కొడుకులు నెల్లూరులో జనాలు అన్నమాట. రావడం దగదర్తులు ఎయిర్పోర్ట్ కట్టేస్తా. అది నువ్వు నెల్లూరు జిల్లాలో నీకు సీట్ ఇవ్వకముందు ఎందుకు చెప్పలేకపోయినావు? నీకు నెల్లూరు జిల్లాలో MP సీటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇవ్వకముందు నువ్వు ఎందుకు ఆ కోత గుయలేకపోయినావు? 230 మందికి అన్నం పెట్టింది రాదు, పిల్లగాయలు చదివించేది రాదు, ఒక్కసారిగా ఈ నీరు పొట్టేసేస్తాడా? ఏసీ అందరినీ ఎందుకు తెలుసా? ఇతను A2 అక్యూజ్డ్ 2. ఇతను రేపు శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టాలా. ఇక్కడ పొరపాటున MP అయినాడంటే ఫ్లైట్లు ఎక్కి సంతకం పెట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంటాడు. అందుకు వీళ్ళందరూ తెలుసు కదా మీకు, ఈడ బాత్రూమ్కి పోవాలన్నా ఫ్లైట్ ఉండాలి. ప్రజల సొమ్ముని దోచుకునే వ్యక్తుల్లో ఈ రెండో పర్సన్ ఇతను అక్యూజ్డ్ 2. ఇతను విక్టిమ్ 2 కాదు, ఇతను అక్యూజ్డ్ 2. ఇతనికి ఏం కావాలంటే ఫ్లైట్ కావాలి. అందుకు ఆ దగదర్తి దగ్గర ఎయిర్పోర్ట్. అసలు ఎయిర్పోర్ట్ మనకు ఎవరండి? ఇప్పుడు ఏడున్న 20 మందిలో ఒక 2 పోయి ఉంటామండి ఫ్లైట్ ఎక్కి. మనం ఎవరో స్తోమతను పెట్టి ఏమైనా ఫ్లైట్ ఫ్రీగా వేస్తా? నువ్వు వేసిన తర్వాత నేనేగా డబ్బులు పెట్టుకోవాలా? చెప్తావు చూడు, చీపు ముందు పెట్టి ఈరోజు చచ్చిపోయిన ప్రతి ఒక్కడు ఆత్మ ఘోషిస్తుంది. నువ్వు పోసిన ముందు దాగి వాళ్ళు ఒకప్పుడు లవర్లో లేక చచ్చిపోయేవాళ్ళు, ఇప్పుడు లెవర్లో పోయి చచ్చిపోతున్నారు. నిజం అబ్బా, ఒకప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తే సంకనాకపోతే ఈరోజు లెవర్లు పోయి లోపల మైండ్ చెడిపోయి వాళ్ళు ఏం తింటున్నారో తెలియక పిల్లలు గుర్తుపట్టలేక రోడ్ల మీద పడి వాళ్ళని చూస్తే పూడకోమన్నాడు. దేవుడు గుడిని అనుకో, దేవుడు కదరా స్వామి, జగన్ ముందాగాడు, వాడికి దిక్కే తిరగట్లేదు అంటే ఏమిలే. ఆ టెండర్లు వేసేది, ఆ టెండర్లు వేస్తారు, ఆ వచ్చిన డబ్బులు అంటే ప్రభుత్వ దుకాణం అంటాయా? టీచర్ల చేత చదువుకునే పిల్లకాయలకి టీచర్లని ఎవరైనా ప్రభుత్వం సంబంధించినటువంటి వైన్ షాపుల దగ్గర పెట్టారే లైన్లో ఉండండి. ఏది ఒక PT టీచరో ఒక మ్యాథ్స్ టీచరో లైన్లో నిలబడమంటారు ప్రేయర్ చేసేటప్పుడు. ఆ టీచర్ నువ్వు మందుల షాపు దగ్గర లైన్లో పెట్టావంటే ఇది చిన్న చెత్తగా విషయం కాదు. దయచేసి నేను ఫైనల్గా ఎవరికైనా చెప్పగలిగింది ఏంటంటే, ఫైనల్గా ఇది నెల్లూరుకు సంబంధించినటువంటి రాజకీయంలో నేను కొవ్వూరు తరపున ప్రశాంత్ రెడ్డి గారి తరపున నాకేమి వాళ్ళ నుంచి ₹1 ఆశించే హృదయం కాదు. నేను మంచిగా సెటిల్ అయ్యాను, నాకు మంచి పేరుంది, నెల్లూరు జిల్లాలో నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు, నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారు, కోట్ల వ్యూర్షిప్ ఉంది నాకు. నేను చెప్పేది ఒకటే, ప్రసన్న కుమార్ రెడ్డి మీరు ఎంతున్నా నువ్వు పెద్దారెడ్డి అవ్వాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లాగా హుందాతనంగా బతుకు. నీ జీవితంలో పెద్దారెడ్డి VPR అవ్వాల్సిన అవసరం లేదు, అందరూ కూడా అవ్వండి. నేను అంటున్నా, పెద్దారెడ్డి అంటే నా దృష్టిలో పెత్తనం చేసేవాడు మాత్రమే కాదు, పేదరికాన్ని కూడా సమచూతకంగా చూసేవాడిని పెద్దారెడ్డి అంటారు తప్ప మీలాగా ఆడవాళ్ళ మీద పడిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడేసి పక్కన ఆయన కూర్చోబెట్టుకొని ఒక 1000 కోట్లు ఇస్తా అన్నాడేమో, మెయిన్ ఆయనే కదా జగన్ పక్కన. దానికి నువ్వు మురిసిపోయి డయాబెటీస్లు దిక్కుమాలిన క్వశ్చన్లు మాట్లాడి, నీకు దమ్ముంటే నువ్వు టీవీ దగ్గర ABN దగ్గర ఇక్కడ 16 ఛానళ్ళకు రమ్మ దమ్ముంటే. నీకు వేమిరెడ్డి గారు వింటర్ కూడా బేకలేవు. నువ్వు చెప్తున్నా విను, ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంతంగా నీ మీద గెలిచిపోతారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ మాజీ మాత్రమే, జీవితంలో ఆ పార్టీ రాదు. ఇందుకు మీరు మాజీ కోసం రాజీ పడాల్సిందే. తిరుమలకి వెళ్ళినా జస్ట్ ఒక హింట్ ఇస్తా, తిరుమల ఈరోజు ఎంత నాశనం అయిపోయిందో, అన్నదానం ఎంత కల్తీ అయిపోయిందో, లడ్డు
కనీస ఫార్ములా ఎంత కోల్పోయిందో, ప్రపంచంలో నలుదిక్కుల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఆ కొండను తొలచడానికి నువ్వు ఎంత శాయశక్తులు కష్టపడుతున్నావో, ఆ కలియుగ దైవం మాలేసుకున్న నా సాక్షిగా చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నాకు ముస్లింలు ఒకటే రొట్టెల పండుగకి వెళ్తాం, మాకు క్రిస్టియన్ పండుగ వస్తే అందరికన్నా ముందు పోయి మేము ఇంట్లో కేకు తింటాం, మేము అందరం ఒకటే. నేనే ఒకరిని ఎక్కువ ఒకరితో కూడా రొట్టెల పండుగ మన భారతదేశంలో మన టాప్ పండుగ. నేను నా భార్య కొన్ని 100 సార్లు పోయినాం. తర్వాత 100 సార్లు ఎట్లా అంటాను, సంవత్సరానికి వచ్చేది ఒకసారి క్షమించాలా, చాలా సార్లు ఉంటాం. తర్వాత వచ్చేసి కస్మూర్ దర్గాకి మా ఆవిడ నా పరిచయం, ఫస్ట్ నేను దర్గా తీసుకెళ్ళా. నేను క్రిస్టియానిటీ ఫ్రెండ్స్ నాతో ఉన్నారు, బ్రహ్మాండంగా మేము అందరం కలిసి ఉంటాం. నేను ఒక ముస్లింకి సంబంధించిన మసీదుని తొలిచినా ఒప్పుకోను, క్రిస్టియానిటీని తొలుచుకోను. 3 ఇవి భిన్నత్వంలో ఏకత్వం. అందరూ ఒకటే. నువ్వు చేసే అరాచకాలకి చరమగీతం పాడబోతున్నారు. నెల్లూరులో రాజకీయం ఎప్పుడు మారేదిలే. వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్కి కంచు కోటగా ఉండేది నాకు తెలిసి, నా చిన్నప్పటి నుంచి. ఫస్ట్ టైం మీ నాయన కూడా అత్యధిక మెజారిటీ గెలిచినాడు. ఫస్ట్ నీ వల్ల క్లీన్ చిట్ అయిపోతుంది టీడీపీ ప్రక్షాళన గావిస్తుంది. ప్రపంచ పుట్ట చరిత్రలో టీడీపీ ఇక్కడ పాతబోతుంది. వీపీ గారు సాక్షిగా ఆయన ఎంపీగా భారీ మెజారిటీతో 3-4 లక్షల మెజారిటీ ఆయన గెలుస్తాడు. వాళ్ళ అర్ధాంగి సతీమణి, వాళ్ళ నారీమణి, ఆవిడ సంబంధించినటువంటి ఆయన ఇష్టమైనటువంటి ఆవిడ అర్ధాంగి అక్కడ కోవులు గెలిపించుకునే బాధ్యత మాది. నెల్లూరు రాజకీయాల్లో ఆడవాళ్ళ మీద పడకుండా నువ్వు నేను తెలుసుకున్నారా? నీకన్నా ఫ్యాన్స్ నాకే ఉన్నారు. నన్ను చూస్తే నీకన్నా ఫోటోలు నాతోనే దిగుతారు. నువ్వు అడ్డదిడ్డంగా సంపాదించిన 500 కోట్లు 1000 కోట్లు నీకు పొందావు, నాకు లేదయ్యా. నేను సంపాదించుకున్నప్పుడు నా దగ్గర ఉండే నా కుటుంబంతో అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బులతో పోటీ పడితే నేను పడలేను. కానీ దమ్ము ఉంటే మాట్లాడుకుందాంరా, పోటీ పడదాంరా. నువ్వు వేమిరెడ్డి గారి కుటుంబం మీద పడే ముందు ఈ పిచ్చి నా కూడా ఆర్పి ముందు పడు, నీ తెక్క తీర్చేస్తానంతే. ఒకనా క్షమించాలా, గోయిందా నేను మాలేసుకొని మాట్లాడాను, తీసేసి మాట్లాడలేను. అలా మాట్లాడడం తప్పు అనిపించింది, వాళ్ళ హుందాతనకాన్ని కరెక్ట్ కాదనిపించింది. ఖచ్చితంగా మనం వేమిరెడ్డి గారిని గెలిపించుకుందాం. ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలిపించుకున్నాం. టీడీపీకి వచ్చాను, టీడీపీ అంటున్నాను, కానీ ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా హుందాతనమైన మనిషి ఆయన. ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు అంటే వైఎస్ఆర్సీపీ పోగొట్టుకున్న దౌర్భాగ్యం మనకు దొరికిన సౌభాగ్యం. ఆయన ఆ వ్యక్తి మారినాడు అంటే టీడీపీ విలువలు పెంచుకుంది. ఆయనే వచ్చి మెడలో వచ్చి ఆయనే చెప్తున్నాడు, నువ్వు అజాత శత్రువు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అసలు నీ మీద ఎవరికి గొడవలు ఉండవు, నిన్ను కూడా వాళ్ళు వదులుకున్నారా అంటున్నారంటే అది చిన్న చెత్తక విషయం కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు పిల్లలు, నిరుపేద పిల్లలు కూడా అక్కడ చదువుతూనే ఉంటారు. సో ఆయన చాలాసార్లు చెప్పాడు, నా ఇంటి గేట్ ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టుంటాను. మొన్న కూడా కోటమిరెడ్డి సీతారెడ్డి గారు ఒక మాట అన్నారు అనిల్ కుమార్ యాదవ్తో, మీకు తెలిసే ఉంటుంది. ఏమన్నాడు అనిల్ కుమార్ యాదవ్? పాపాలు చేసిన వాళ్ళు పుణ్యాలు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పాపాలతో పోలిస్తే ప్రపంచంలో కన్నా అతిపెద్ద దేవాలయం చర్చి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. పాపాలు చేసిన వాళ్ళు పుణ్యాలు చేస్తారంటే మీరు చేసిన పాపాలకి పుణ్యతీర్థాలు తీరాలంటే గంగా, యమున, సరస్వతి నదులు సరిపోవు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నీ చేస్తారు, ఇది చేస్తారని పని. కోటమిరెడ్డి సీతారెడ్డి గారు అన్నారు చాలాసార్లు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు తీసుకున్నాం అనిలు, మనం ఆ పద్ధతి పరిస్థితిని మర్చిపోకూడదు. ఆయనకి ఎన్నుముకలేని శరీరము, ఎట్టబడితే అటు ఇచ్చేస్తాడు డబ్బులు అనుకున్నాం. నీ ఇష్ట ప్రకారం నరసారావు పాటకి వెళ్ళిపోయి ఏడకు నోటుకు వచ్చింది కూస్తే పద్ధతి కాదు. నీకెంత దమ్ముందో నెల్లూరులో కిరాక్ కార్పిక్ అదే దమ్ముంది. నువ్వేదో అడ్డదిడ్డంగా సంపాదించిన 500 కోట్లు వేసుకొని నువ్వు మాట్లాడితే కదా, కిరాక్ కార్పిక్ తట్టుకునే శక్తి నీకుంటే రోజుకు ఒక లైవ్ పెట్టుకుందాం, ఏ ఛానల్స్ ఇక్కడ వస్తాయి, నువ్వు నా మీద గెలిచి వీపీఆర్ గారి ప్రభుత్వం మీద వెళ్ళి పడిపో. ఇది ఫైనల్గా చెప్తున్నాను. ఇది నా ఆవేశం కావచ్చు, నా ఆలోచన కావచ్చు, నా ఆత్మ పరిశీలన కావచ్చు. నేను ఎప్పటికీ వీపీఆర్ గారితో నడుస్తాను, వాళ్ళ అర్ధాంగి గారితో నేను అనుసరిస్తాను. ఆయన టీడీపీని నమ్మినాడు కానీ నేను టీడీపీని నమ్ముతాను అంతే. అత్యధిక మెజారిటీతో వీపీఆర్ గారికి, వాళ్ళ సతీమణికి, మొత్తం టీడీపీకి. దయచేసి ఈ ఇసుక దందాలు దారుణంగా తయారవుతున్నాయి టిప్పర్లో. మీ అందరికీ తెలుసు. మీ 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 బిడ్డలు చదువుకుంటున్న మీ బిడ్డల మీద ప్రమాణం చేసి ప్రభుత్వాలకు మీరు మారద్దు. మీ బిడ్డల్ని చదువుకునేవా లేదా? నారాయణలో చదివిపిస్తారు, రత్నంలో చదివిపిస్తారు, చేతులు ఎందుకు చదివించడం? అవినీతికి సంబంధించిన ప్రభుత్వానికి ఓటేసే మీరా? పిల్లకాయలు బాగా చదువుకొని మార్కులంటే ఏంది? బాగా చదువుకొని మానవ సేవ, మాధవ సేవ, విద్య ఏందంటే దైవం. చదువు నేర్చుకో, మనుగడ పెంచుకో. ఇవన్నీ నీ బిడ్డలకు నేర్పించాలి తగతగలాడి. నువ్వు పోయి అరాచక పాలనకి, రౌడీయిజము, గోండాయిజము, మనుషులకి రాత్రిపూట మనుషులు పెట్టి కొట్టించే పరిస్థితుల్లో ఉండే రాజకీయ నాయకులకు ఓటేస్తే నీ బిడ్డ చదువుకొని ఏం పీకతాడు? అందరికీ తెలీదా ఇక్కడ రౌడీయిజం మొదలవుతుంది నెల్లూరులో? ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు, నోటుకు వచ్చిందో కోస్తున్నారు. చూసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. మాటకు వస్తే పిల్లకాయలు బాగా చదవమని చెప్పడం కాదు, మీరు ఎంత మాత్రం ఎవరితో నిజాయితీగా పడుతున్నారో చూసుకోండి. ఎవరు ఎన్నైనా పెళ్లి చేసుకుంటారో అది వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవితం. నా లైఫ్, నా జీవితం, నా ఇంట్లో నాకేం జరుగుతుందో నాకే తెలుసు.